మోడీ గారు టెంప్టేషన్ కి గురయ్యే నాయకుడా జేపీ గారు? మీకు తెలియదు కాదు. ఇక్కడ రెండు ప్రశ్నలు జేపీ గారు, మీకే దాదాపు 10 ఏళ్ళు ఇప్పుడు మన్మోహన్ సింగ్ గారిని బీజేపీ గత 10 ఏళ్ళు విమర్శించింది ఏంటంటే మౌనముని అని, ఈయన దేని మీద మాట్లాడరని. అలాంటి మన్మోహన్ సింగ్ గారు మాట్లాడి ఆ తర్వాత ఆయన 8 ఏళ్ళు ప్రధానిగా ఉన్నారు. 2006లో మాట్లాడితే 14 దాకా ప్రధానిగా ఉన్నారు. నిజంగా అలాంటి ఇంటెన్షను, వ్యక్తుల రిసోర్సెస్ వేరు, వ్యక్తుల ఆస్తులు వేరు. జాతి సంపద అంటే వ్యక్తుల ఆస్తులు జాతి సంపద కింద లెక్కేస్తారు లేదు నాకు తెలియదు, మీరు చెప్పాలి. ఆ రిసోర్సెస్ అన్న పదాన్ని వ్యక్తుల దగ్గర ఉన్న బంగారం పుస్తల తాడుతో సహా లాక్కొని పోస్తారు. అది కూడా ఎక్కువ మంది పిల్లలున్న ముస్లిమ్స్కి. అంటే ఈ భాష అంటే మీరు మొన్న మీరు ఎన్డీఏకి మద్దతు ఇచ్చిన సందర్భంలో కూడా చెప్పి నేను క్లియర్గా చూశాను, మీరు చాలా విషయాల్లో చట్టబద్ధ పాలన లేదంటే అధికార కేంద్రీకరణ ఇవి సరిగా లేకపోయినా కొంత పెట్టుబడులు పెట్టడం లేదంటే సంపద పెంచే ప్రయత్నం చేస్తుంది. ఆ కారణంగానే మీ వెర్షన్ చెప్పారు. కానీ ఇక్కడ కీలకమైంది సమాజంలో ఒక స్ప్లిట్, హిందూ ముస్లిం సెక్యులర్ అన్న దాని మీద ఒక ఈ రెచ్చగొట్టే ధోరణి, ఒక పార్టీషన్ ఇది సృష్టించేటువంటి ప్రయత్నం మీరు మరి ఎలా చూస్తున్నారు? శ్రీనివాస్, మీ ప్రశ్నలు సమాధానం. ఈ సమాజాన్ని ఏ రూపంలో విభజించే ప్రయత్నం జరిగినా కూడా, ఏ సందర్భమైనా కూడా అది తప్పు నిర్ద్వందంగా మనం చెప్పాలి, దాన్ని మార్చే ప్రయత్నం చేయాలి. దానిలో అనుమానం లేదు. అంచేత నేను కోరేది ఏంటంటే, ఒక మౌలికమైన విభజన దేశంలో ఉన్నమాట వాస్తవం. కులాలు, పార్టీలు, మతాలు పక్కన పెట్టేయండి. ఈవేళ అభివృద్ధి, పెట్టుబడులు, సంపద పెంచటమా, ఉన్నదాన్ని పంచటమా అన్నది మౌలికమైన అంశంగా ఈ ఎన్నికల్లో వచ్చేసింది. అది రెండు పక్కల కూడా వాళ్ళు చేసినటువంటి నిర్ణయాల వల్ల. ఆ నేపథ్యంలో ఈ చర్చ అనివార్యం. కాకపోతే చర్చ ఈ రూపంలో ఉండాలన్న. ఉదాహరణకి ఇవాళ ఆలిగారిలో మాట్లాడిన దానిలో పెద్ద అభ్యంతరకరం ఏం లేదు. అక్కడెక్కడ మతాలు అంటే బహుశా ఆయన నన్ను కొంచెం తొందరపడ్డాన్ని ఉంటారు. ఎందుకంటే మనం అనుకుంటాం కానీ ఎంత సంయమనం గల నాయకులైనా సరే, ఏ పార్టీ వాళ్ళైనా సరే, చప్పట్లు అనేవి ఉన్నాయో చాలా ప్రమాదకరం. 1,00,000 మంది ఆడియన్స్ ఉండి కొన్ని కవ్వింపు మాటలు మాట్లాడితే బ్రహ్మాండంగా చప్పట్లు దొరికితే వెంటనే మనం కూడా రెచ్చిపోతాం. మనం చాలా సమయంతో మాట్లాడితే ఏదో ఉదాసీనంగా వెళ్ళినట్టు కనిపిస్తుంది. ఇవాళ దాన్ని అమిత్ షా గారు మాట్లాడారు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు. దాన్ని సపోర్ట్ చేస్తూ ప్రధాని మాట్లాడిన దాన్ని ఆయన ఏం చెప్పారంటే, ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ముస్లింస్ కాదు, పేదలు, దళితులు, ఆదివాసీలు, వెనకబడిన వర్గాలకని. సంపద పంచే విషయంలో మేము వ్యతిరేకం, పంచడం కుదరదని చెప్పట్లా, పంచడంలో ప్రయారిటీ వీళ్ళకి ఇవ్వాలని చెప్పి. అంటే అసలు ఈ చర్చ సంపద పంచడం కరెక్ట్ కాదన్న భాష మరి వాళ్ళ నోటి నుంచి రాలేదు సార్. అమిత్ షా గారు కూడా రాయ్పూర్ లో మాట్లాడారు, మీరు చూసే ఉంటారు. ఈవేళ మోదీ గారి నుంచి వచ్చింది. ఇవాళ మోదీ గారి నుంచి ప్రధానంగా ఆ అంశం వచ్చింది. ఏమిటంటే, ఒకసారి అగ్రనాయకుడు ఒక మాట మాట్లాడాక ఈ పార్టీలలో అది కాదు ఇంకో మాట అని చెప్పే సాహసం ఉంది ఎవరికన్నా? అమిత్ షా గారికని మరొకరికని దానికి వంత పాడడం తప్ప. కాబట్టి నిరువాదాంశం, మీరు కులాలు గాని మతాలు గాని రెచ్చగొట్టే తీరులో అగ్రనాయకులు మాట్లాడడం ఖచ్చితంగా తప్పు. ఎందుకంటే ఈ వైపు ఎవరో కూడా ఫలానా కులంలో పుట్టాలని పుట్టలేదు, ఫలానా మతంలో పుట్టాలని పుట్ల. ఆ పాపం అంతా వాళ్ళ భుజాల మీద వేసి దానికోసం అని చెప్పని తిట్టడం అని చెప్పి అనేది, ద్వేషాలు రెచ్చగొట్టడం అనేది, లేకపోతే విభజన పెంచడం అనేది ఏ రకంగానూ కూడా మంచిది కాదు. నాగేష్ గారు, ఈ పాపానికి అందరూ ఒడిగడుతున్నారు. కానీ సమస్య ఏంటంటే అందరూ ఒడిగడుతున్నారు. కానీ కొందరు ఒడిగడుతున్నారు, మిగతా వాళ్ళు ఒడిగట్టడం అని చెప్పి అనేది అది జస్టిఫైడ్ కాదు. ఎవరు చేసినా తప్పే. కొంచెం నోటు సంపాదించుకోవాలి. కానీ మన్మోహన్ సింగ్ గారి గురించి ప్రస్తావించాడు. చాలా ఆప్తుడిని చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను ఆయన్ని. కానీ ఆయన 2014 ఎన్నికల్లో మోదీ ఎన్నిక అయితే ఈ దేశం డిజాస్టర్ అన్నాడు ఆవిడ. నేను ఆయనతో తర్వాత నిర్మోహటం చెప్పాను, మీరంటే నాకు చాలా ప్రేమ. ఒక ప్రధానమంత్రిగా మీ బాధ్యత, మీ తర్వాత ప్రభుత్వంలోకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ పరిపాలన తేలిగ్గా ఉండేట్టు చేయడం కానీ వాళ్ళకి అవరోధం కల్పించడం కాదు. మీ నోటి నుంచి ఆ మాట రాకూడదు. అపోజిషన్ ఇస్ ద గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. అది ఆనాడు మన్మోహన్ సింగ్ గారు గుర్తుంచుకోవాలి, ఈనాడు నరేంద్ర మోదీ గారు గుర్తుంచుకోవాలి. ఎన్నికలు నగ్గకపోవచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ ఇన్ వెయిటింగ్. రైట్ జేపీ గారు.